హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెంట్లీ ప్రో కబడ్డీ మ్యాచెస్ చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్నాయి. అయితే ఫ్యూ డేస్ బ్యాక్ ప్లే ఆఫ్స్ క్వాలిఫికేషన్ పైన మన ఛానల్లో స్పెసిఫిక్ గా వీడియోస్ చేశాను. అండ్ అట్ ద ప్రెజెంట్ పాయింట్స్ టేబుల్ లో చాలానే చేంజెస్ జరుగుతున్నాయి కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నా. అయితే ఈ వీడియోలో ప్లే ఆఫ్స్ కి ఏ టీమ్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మన తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారా లేదా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఆల్రెడీ హర్యానా స్టిల్లర్స్, పాట్నా పైరేట్స్, దబాంగ్ ఢిల్లీ అండ్ యూపీ యోధాస్ ఈ 4 టీమ్స్ ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అయ్యారు. ఆల్సో టీమ్స్ లైక్ బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, గుజరాత్ జైంట్స్ అండ్ తమిళ్ తలైవర్స్ ఈ టీమ్స్ కి ప్లేఆఫ్స్ కి వెళ్ళడానికి అసలు ఛాన్సెస్ లేవు. అయితే ఇంకా ప్లేఆఫ్స్ కి వెళ్ళడానికి 2 రిమైనింగ్ స్లాట్స్ ఉన్నాయి. ఈ పొజిషన్స్ కోసం జైపూర్ పింక్ పాంథర్స్, యుముంబా, తెలుగు టైటన్స్ అండ్ పునరి పల్టన్ కాంపిటేటివ్ గా ఆడుతున్నారు. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే జైపూర్ పింక్ పాంథర్స్ అండ్ యుముంబా ఈ 2 టీమ్స్ కి ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవ్వడానికి కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అయితే లాస్ట్ మ్యాచ్ లో మన టైటన్స్ టీం ఓడిపోయాక ఈ 2 టీమ్స్ కి క్వాలిఫై అవ్వడానికి ఒక అడ్వాంటేజ్ గా మారింది. ఫస్ట్ జైపూర్ పింక్ పాంథర్స్ టీం గురించి మాట్లాడుకుంటే కరెంట్లీ వీళ్ళు 64 పాయింట్స్ తో 5th పొజిషన్ లో ఉన్నారు. స్టిల్ వీళ్ళకి ఇంకా 2 రిమైనింగ్ మ్యాచెస్ ఉన్నాయి. ఈ 2 మ్యాచెస్ లో వీళ్ళు ఒక్క మ్యాచ్ గెలిచినా లేదంటే ఒక్క మ్యాచ్ డ్రా చేసుకున్నా ఈజీగా ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. అదర్వైజ్ యుముంబా టీం విషయానికి వచ్చేస్తే వీరు ప్రెజెంట్ 19 మ్యాచెస్ ఆడి దాంట్లో 10 మ్యాచెస్ గెలిచి 61 పాయింట్స్ తో 6th పొజిషన్ లో ఉన్నారు. స్టిల్ వీళ్ళకి ఇంకా రిమైనింగ్ 3 మ్యాచెస్ ఉన్నాయి. దీంట్లో వీళ్ళు ఒక్క మ్యాచ్ గెలిచినా ఈజీగా ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. ఇక్కడ చూసుకుంటే బోత్ జైపూర్ అండ్ యుముంబా ఈ 2 టీమ్స్ ఈచ్ ఒక్కొక్క మ్యాచ్ గెలిస్తే చాలు ఈజీగా ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. అదర్వైజ్ వీళ్ళు మ్యాచెస్ ఓడిపోతేనే పాయింట్స్ టేబుల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక మన టైటన్స్ టీమ్ కి క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదని చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ టైటన్స్ ఓడిపోవడం వాళ్ళ టీం కి ఒక బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సీజన్ మొత్తం బాగా ఆడి ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఓడిపోవడం అంటే అది రియల్లీ బ్యాడ్ థింగ్ అనే చెప్పుకోవాలి. అయితే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ విన్ అయి ఉంటే డెఫినెట్లీ ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అయి ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడంతో వీళ్ళకి క్వాలిఫై అవ్వడానికి వెరీ లెస్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అయితే వీళ్ళు టాప్ 6 లో ఉండాలి అంటే అది అపోనెంట్ టీమ్స్ పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ ఉంది. అట్ ద ప్రెజెంట్ టైటన్స్ టీమ్ 21 మ్యాచెస్ ఆడితే దీంట్లో 11 మ్యాచెస్ గెలిచి 61 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్ లో 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు ఫైనల్ మ్యాచ్ గెలిస్తే 66 పాయింట్స్ తో 5th ప్లేస్ లోకి వెళ్తారు. మరి ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. మరి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే జైపూర్ ఆర్ యుముంబా ఈ 2 టీమ్స్ లో ఒక టీం వాళ్ళు ఆడబోయే అన్ని మ్యాచెస్ కూడా ఓడిపోవాలి. మరి యుముంబాతో కంపేర్ చేసుకుంటే జైపూర్ టీం కి ఇంకా 2 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. అదే యుముంబా టీం కి ఇంకా రిమైనింగ్ 3 మ్యాచెస్ ఉన్నాయి. వీళ్ళు ఎంత లేదన్నా ఈ 3 మ్యాచెస్ లో ఈజీగా ఒక మ్యాచ్ కంపల్సరీ గెలవడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. సో యుముంబాతో కంపేర్ చేసుకుంటే జైపూర్ టీం వాళ్ళు ఆడబోయే 2 మ్యాచెస్ ఓడిపోయి మన టైటన్స్ టీం వాళ్ళ లాస్ట్ మ్యాచ్ గెలిస్తే ఈజీలీ టైటన్స్ టీం ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. దట్టు జైపూర్ టీం ఓడిపోయే ఒక మ్యాచ్ లో 7 పాయింట్స్ మార్జిన్ కంటే ఎక్కువ పాయింట్స్ తో ఓడిపోవాలి. అలా అయితేనే టైటన్స్ టీం క్వాలిఫై అవుతారు. మరి మన టైటన్స్ టీం బ్యాడ్ లక్ ఏమైనా ఉండి జైపూర్ టీం ఒక్క మ్యాచ్ గెలిస్తే దెన్ యుముంబా టీం వాళ్ళు ఆడబోయే 3 మ్యాచెస్ ఓడిపోతే సో ఆ పొజిషన్ లో అయినా మన టైటన్స్ టీం క్వాలిఫై అవుతారు. అయితే జైపూర్ టీం కి కమింగ్ 2 మ్యాచెస్ బెంగాల్ వారియర్స్ అండ్ దబాంగ్ ఢిల్లీతో ఉంది. అండ్ యుముంబాకి కమింగ్ 3 మ్యాచెస్ పాట్నా పైరేట్స్, హర్యానా అండ్ బెంగాల్ టీమ్ తో ఉంది. సో హోప్ఫుల్లీ జైపూర్ ఆర్ యుముంబా ఏదో ఒక టీం వాళ్ళ అన్ని మ్యాచెస్ ఓడిపోయి టైటన్స్ టీం క్వాలిఫై అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. టైటన్స్ టీం గురించి మీరేమనుకుంటున్నారు అండ్ టైటన్స్ టీం క్వాలిఫై అవుతారా లేదా మీరు కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.